నా దేవుడు నాకు జరిగిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నాకు జరిగిస్తాడు అనే ఒక విశ్వాసం నీలో నాలో. ఆ విశ్వాసం ఎలా వచ్చింది అని అంటే ఆయన కృప ద్వారా. హల్లెలూయా. అబ్రాహాముతో దేవుడు అంటున్నాడు, నీవు నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళమో అంటే మంచి చూడు. ఆయనతో మాట్లాడింది స్వయాన ఎవరు? దేవుడే. ఆయనతో మాట్లాడింది దేవుడే. ఆ కృప ఆయనని నడిపించగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప ఈరోజు మనల్ని నడిపిస్తున్నది. ఆయన కృప ఈరోజు మనలో ఒక ప్రేమ నిలవబడి ఉన్నది. ఆయన కృప మనలో, ఆయన కృప ద్వారా మనలో విశ్వాసం దినదినము విస్తరించబడుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ధైర్యంగా ఉంటున్నామనంటే విశ్వాసం. ఈరోజు మనము ఆరోగ్యంగా ఉంటున్నామనంటే మనలో ఉన్న కొంత విశ్వాసం. నువ్వు శక్తి పొందుకో. కృప ద్వారా నువ్వు విశ్వాసంలో ఎదుగు. దేవుని కృప నీకు ఉచితంగా ఇచ్చినాడు.